కింద మైగాపుల గంగారావు గారు, గారు, గూడూరు దేవి జ్యోతి గారు, ముద్దు కాంతామణి గారు అంటున్నారు. మన యశ్వదం గారి భార్య బండి రాజేష్ గారు, మోకా శ్రీనివాస్ గారు, నాలపాటి అంబోజీ గారు, ఎర్రంశెట్టి సత్యవీర బ్రహ్మ గారు, సుధా కుమార్ గారు, సిద్ధా కరకాయ గారు, అలాగే పర్సనల్ ఇన్ఛార్జెస్ కింద ఉన్నారు. గౌరవంతి నేను శ్రీదేవి అలారని మాకు మన ప్రెసిడెంట్ సంఘం కొడుకు మన ప్రెసిడెంట్ సంఘం చేతులు తీయండి, చేతులు తీయండి. సార్ 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 చూడండి సార్. రమేష్ అలా తెచ్చుకోలేదు, ఇద్దరు బొమ్మలు ముందు పెట్టే సార్ 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 Anyway,
ఒక నిమిషం నిశ్శబ్దం ఉండమ్మా. ఒక నిమిషం. మనకి ఎమ్మెల్యే గారి తర్వాత మార్కెటింగ్ కానీ మాళ్ళ ముందు కానీ మనకి బెంగళూరులో చాలా ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించవచ్చు. ప్రతిది కూడా చాలా ప్రయత్నంగా ఉంటాయి. అందులో భాగాన్ని వేళ మార్కెటింగ్ కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఓటమి ప్రభుత్వంలో బలపరిచిన తెలుగుదేశం పార్టీ నుంచి మనం సుజాత గారికి, తల్లిదండ్రి సుజాత గారికి వెంప ఆవిడకి చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ గా బండి రమేష్ గారుగా వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అందరం గమనించాలి, ఇక్కడ మనం బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తున్నాం మన భీమవరం నియోజకవర్గంలో. అందులో భాగంగానే మరి ఈ రోజున దేవస్థానాలు కానీ, అలాగే బ్యాంకులు కానీ, ఈ మార్కెటింగ్ యార్డ్ కానీ అన్ని కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ చాలా కమిట్మెంట్ తో ఇప్పుడు నాయకులు మరి అందరూ కూడా గుర్తించి ఈ విధంగా కూడా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి కూడా ముఖ్యంగా అన్ని కూడా కమ్యూనిటీ పరంగా ఏం చేయాలి, మహిళలు ఎంతమంది ఉండాలి, ఏ కమ్యూనిటీలు ఎంతమంది ఉండాలి అన్ని చూసి ఇక్కడ వేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మా మెంబర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, ఓటమి అభ్యర్థుల తరఫున, ఓటమి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీనికి ముఖ్యంగా ఇవాళ చాలా సంతోషం. మరి ఎప్పుడు లేని విధంగా ఇక్కడ నాయకులు అంతా ఉన్నారు. మరి గౌరవ నీళ్ళు మరి మన కేంద్ర మంత్రి వర్యులు వర్మ గారు కానీ, గౌరవ మన అనుబాబు గారి ఎమ్మెల్యే అనుబాబు గారు కానీ, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ గారు కానీ, అలాగే జనసేన, తెలుగుదేశం ఇక్కడ కూటమి సభ్యులు కానీ, నాయకులు కానీ, అలాగే ప్రెస్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు అంజబాబు గారు మాట్లాడుతూ చెప్పారు, వ్యవసాయం అనేది మనందరికీ కూడా రైతులకి చాలా చాలా గత 5 సంవత్సరాలుగా మనం ఎంతో నష్టపోయారు. మన రైతులు తన పండించిన ధాన్యానికి సరైన ధర లేక, అమ్మినా సరే ఆ డబ్బులు రాక ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు ఈ రోజున అందరం చూసాం. కానీ ఈ రోజున ఏదైతే వీళ్ళు ఈ రోజున చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, వాళ్ళ మెంబర్స్ కమిటీ కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అభిషేకంలో ఒకరైనా చైర్మన్ గా ఉంటారనుకుంటా.
ఏకంగా గౌరవ అధ్యక్షులుగా, అలాగే 20 మందితో ఈ కమిటీ ఏర్పడటం మనందరికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ టైం ప్రకారం ఇక్కడ అధికారులు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా రైతుల గురించి ఇక్కడ మనకి ఎక్కువ ఆక్వా ఉంది. ఆక్వా గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మనందరికి న్యాయం చేయగలుగుతున్నాం. చాలా ట్రాన్స్పరెన్సీగా, నిజాయితీగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా పనిచేసి పార్టీకి, కూటమి నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా, రైతులకి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ అవసరాలు గుర్తించి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ ఈరోజు బాధ్యత తీసుకుంటున్నటువంటి సోదరి కరిదిండి సుజాత గారికి, స్థానిక శాసనసభ్యులు, మార్కెటింగ్ కమిటీకి గౌరవ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు పులపర్తి రామాంజనేయులు గారికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు పెద్దలు సోదరి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మిత్రులు శ్రీ గోవింద్ గారికి, అంటే పార్సాది గారికి, చంద్రశేఖర్ గారికి, కోళ్ళ నాగేశ్వరరావు గారికి, రామచంద్రరాజు గారికి, వైస్ చైర్మన్ బండి రమేష్ గారికి, వేండ్ర శ్రీనివాస్ గారికి, బాపిరాజు గారికి, కాశీరాజు గారికి, రమణరాజు గారికి, అందరికి ప్రముఖులకి, అలాగే విధంగా నూతనంగా ఈవేళ మెంబర్లుగా నియమించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు, అభినందనలు తెలియజేస్తున్నా. భారతదేశం అనేది కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత దేశం. రైతే వెన్నెముకగా ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడాలి. రైతుల తాలూకు పండించినటువంటి ధాన్యాలు ఏదైతే, పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తి పెంచాలి. ఉత్పత్తి పెంచడానికి ఏ విధంగా మనం పనిచేయాలి, ఉత్పత్తి అయినటువంటి పంటల్ని గోదాముల్లో భద్రపరచుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని ఒక చక్కటి ఆలోచనతో ఈ అగ్రికల్చరల్ మార్కెట్ వ్యవస్థ ఈనాడు కాదు 1966లో ప్రారంభించబడింది. ఆనాటి నుండి కూడా రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, రైతులు వారి తాలూకు ఉత్పత్తులను పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ, వారి ఉత్పత్తులను భద్రపరిచేటువంటి అవకాశాన్ని కలిగిస్తూ, సరైనటువంటి ధరని రైతులకు అందజేయడంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చారు. అదేవిధంగా ఏదైతే సెస్ ఉందో, మార్కెటింగ్ సెస్ ఆధారంగా రైతులకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, వారి పంట పొలాలు వెళ్ళడానికి రహదారులు కానీ, ఇతర సౌకర్యాలు కానీ పెద్ద ఎత్తున ఏర్పరచడంలో మార్కెటింగ్ యార్డులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల కాలంలో మార్కెటింగ్ యార్డ్ వ్యవస్థ నిర్వీర్యమైంది. రైతుల యొక్క ప్రయోజనాలను గాలికొల్లేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఏదైతే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సెస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కదారి పట్టించి మళ్లించినటువంటి సందర్భం మనం గత 5 సంవత్సరాలు కూడా చూసాం. రైతులకు సహకరించకపోగా అమ్మినట్టుకున్న రైతు అమ్ముకున్నటువంటి ధాన్యాన్ని కూడా సకాలంలో డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితిని గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రైతులు అనుభవించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కేంద్రం పెద్ద ఎత్తున వేళ రాష్ట్రానికి సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో
ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఇచ్చినటువంటి హామీ విషయం మనంతా కూడా గమనించాలి. అందులో భాగంగా రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు అవుతున్నాయో వాటి పునరుజ్జీవనానికి ఇవాళ రాష్ట్ర ఫ్యాక్టరీ సోదరి సుజాత గారిని చైర్మన్ గా, బండి రమేష్ నాయుడు గారిని వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇవాళ మీరు ఏదైతే తీసుకున్నటువంటి బాధ్యత ఉన్నదో ఇది అలంకారప్రాయం కాకూడదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. ఒక అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అంటే, వైస్ చైర్మన్ అంటే ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రాజకీయంగా కూడా మంచి అవకాశం. ఎవరైతే మెంబర్లు ఉన్నారో, చైర్మన్ ఉన్నారో, వైస్ చైర్మన్ ఉన్నారో ఏమి చిన్న పదవులు కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. ఏఎంసీ చైర్మన్ అంటే రాజకీయంగా ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుల తర్వాత అంతటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి పదవి. గతంలో చేసినటువంటి చైర్మన్స్ ఒకసారి గమనించండి దయచేసి మీరంతా. ఏఎంసీ చైర్మన్ గా పనిచేసినటువంటి అనేక మంది పెద్దలు ఇక్కడ కాదు రాష్ట్రంలో అనేక చోట్ల తర్వాత కాలంలో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భం. భీమవరం మార్కెటింగ్ కమిటీ కూడా ఒక ఘనమైనటువంటి చరిత్ర. ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయనరసింహరాజు గారు, కల్దీని విజయనరసింహరాజు గారు ఒకప్పుడు, ఆ తర్వాత కాలంలో శాసనసభ్యులు ఒకసారి అచ్యుతరామరాజు, వేగిరాజు రామకృష్ణరాజు గారు, రాష్ట్ర డాక్టర్ గారు, కాదిరాజు బాబు గారు, మంత్రి రామలింగరాజు గారు, వీళ్ళందరూ మనకు తెలుసు, చాలా ప్రముఖులుగా ఉన్నటువంటివి. కాబట్టి ఇది రాజకీయంగా కూడా చక్కటి ప్రాధాన్యత ఉన్నటువంటి పదవి. అన్నిటికీ మించి భీమవరం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి తొలిసారి ఒక మహిళనే అధ్యక్షురాలుగా నియమించినటువంటి ఘనత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది అనేటువంటి విషయాన్ని సీనియర్ టీడీపీ నాయకులు రామచంద్రరాజు గారు సతీమణి, రాజకీయాల పట్ల, ప్రజల పట్ల, సమస్యల మీద, రైతుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి కుటుంబం, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి కుటుంబం. కాబట్టి ఏదైతే ఒక మహిళకి పదవి ఇవ్వడం జరిగిందో, మొట్టమొదటి మహిళ చైర్మన్ భీమవరం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి. మరి మీ నాయకత్వంలో సోదరు సుజాత గారికి చెప్తూ ఉన్నాయి వారు, ఇది ఫుల్ టైం జాబ్, పార్ట్ టైం జాబ్ కాదు. మీరు చేసేటువంటి ప్రయత్నానికి మా తోడు శాసనసభ్యులు, మేము, సీతారామ లక్ష్మి గారు, గోవింద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా మీకు అండగా ఉంటాం, మీకు కానీ, వైస్ చైర్మన్ గారికి కానీ, సభ్యులకు కానీ. కాబట్టి ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో గతంలో ఏ చైర్మన్ సమయంలో కూడా సాధించలేనటువంటి అభివృద్ధి ఈ హయాంలో సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చేసిన తర్వాత అన్ని నామినేటెడ్ పోస్టులు పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈరోజు మార్కెటింగ్ గారు చైర్మన్ గా వెంప వాస్తవ్యులు శ్రీమతి కలిదిండి సుజాత గారిని ఎన్డీఏ కూటమి నిర్ణయించడం జరిగింది. వారు ఈరోజు ఉదయం 9:30 ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రాగల రోజుల్లో వారు రైతులకు అండగా ఉండి రైతులకు మేలు జరిగే కార్యక్రమాలు మార్కెటింగ్ యార్డ్ ద్వారా చేసి
రైతులందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటానికి ఆవిడ కృతనిశ్చయంతో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. వారు ఛార్జ్ తీసుకుని రైతు సేవే భాగ్యంగా భావించి రైతులకు సేవ చేయటానికి ఆవిడ 2 సంవత్సరాల కాలంలో నిరంతరం కృషి చేసి రైతులకు మేలు చేయాలని, ముఖ్యంగా రైతులు ఎన్నో సమస్యలతో గుట్టుమిట్లాడుతున్నారు. డ్రైవింగ్ లేక, సాగునీటి సౌకర్యం లేక, మురుగునీరు పారుదల లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా పరిష్కరించి రైతులకు బంగారు పంట పండించడానికి అనుకూలంగా ఉండే విధంగా మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి వారు నిరంతరం కృషి చేస్తారని, మన నియోజకవర్గంలో రైతులు ఆందోళన చెందకోకుండా సంతోషంగా, సుఖంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఆవిడ నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల పదవీ కాలంలో రైతే శ్రేయస్సే భావించి పనిచేస్తారని, రైతులు శ్రేయస్సు కోసం ఆవిడ నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించినందుకు సభ్యులకు, వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు. మరి ఈరోజు మన భీమవరం నియోజకవర్గం ఏఎంసీ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ కూడా ఛార్జ్ తీసుకోవడం, అందులో భాగంగా కూటమి నుంచి ఎంపిక చేయబడిన కలిదిండి సుజాత గారు చైర్మన్ కిందను, అలాగే వైస్ చైర్మన్ కింద బండి రమేష్ నాయుడు గారు, ఇతర సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పారు, చాలా చక్కగా మీకు అవకాశం కల్పించడం జరిగింది. కూటమి నుంచి కూటమి గౌరవ మర్యాదలు, పార్టీ ఎదుగుదల, అదేవిధంగా మీకు పదవి సంకల్పించడంలో భాగమైన నాయకులకి మీ వ్యక్తిగత జీవితాలకు కూడా గౌరవం పెరిగేటట్టు ఈ పదవి చేయాలని మిమ్మల్ని సూచిస్తూ, మరి చక్కగా మనకి అందుబాటులో కేంద్ర మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, పాలిట్ బ్యూరో సభ్యులు తోటరామూర్తి గారు కానీ, అలాగే ఇతర నాయకులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. రైతుకి సులభతరంగా వ్యవసాయం చేసుకునే విధంగా పుంత రోడ్లు కానీ, అలాగే నీరు అందించడంలో కూడా ప్రత్యేక పాత్ర మీరు పోషించాలని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. రామాంజనేయులు గారికి, కేంద్ర మంత్రివర్యులైన వర్మ గారికి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులైన తోట సీతారామ లక్ష్మి గారికి, ఇక్కడ ఉన్నటువంటి తదితర నాయకులందరికీ, గోవింద్ బాబు గారికి, ఇక్కడ ఉన్నటువంటి తదితర నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నిరంతరం సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసుకున్నందుకు వచ్చిన ముఖ్య అతిథులు కేంద్ర మంత్రివర్యులు గోపుతరాజు శ్రీనివాసరావు గారికి, అలాగే పిఎస్సి చైర్మన్ కులపతి రామాంజనేయులు గారికి, పొలిటికల్ టీడీపీ సీతారామలక్ష్మి గారికి, అలాగే జిల్లా అధ్యక్షుల వారు కొడిగల్పూడి గోవిందరావు గారికి, ఎన్టీ సారథి గారికి, అలాగే నా మిత్రుడు చంద్రశేఖర్ గారికి, కోన నాగేశ్వర గారికి, మిత్రులు నీలేంద్ర గారికి, అలాగే నా తోటి కార్యకర్తలందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా నూతనంగా స్టార్ట్ చేసుకున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కలిదిండి సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈ బాధ్యత నా కుటుంబంలో ఎంత విలువిస్తానో, ఇది మార్కెట్ యార్డ్ కు వైస్ చైర్మన్ గా ఇవాళ బాధ్యత తీసుకున్నది అంతకంటే ఎక్కువగా రైతులు కష్టాలన్నీ నా బాధ్యతగా చూసుకుంటానని చక్కటి అవకాశం ఇచ్చారు నాకు. ఈ బాధ్యతను కాపాడుకుంటానని దాని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.